సనత్నగర్ నియోజకవర్గంలో బ్రాహ్మణవాడలో తెలంగాణ ప్రదేశ్ కమిటీ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ కోట నీలిమ పర్యటించారు. పర్యటనలో భాగంగా వర్షపు నీరు ఇళ్లలో చేరిన వారికి పరామర్శించారు. వర్షాలు పడి 24 గంటలు గడిచిన మంత్రి గాని స్థానిక కార్పొరేటర్లు గాని వచ్చి ప్రజలను పరామర్శించకపోవడం దారుణమని చెప్పారు. డ్రైనేజీ పొంగుపోర్లు ఇంట్లోకి నీరు వచ్చి చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే హైదరాబాద్కు ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. సనత్నగర్ నియోజకవర్గంలో బ్రాహ్మణవాడ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ నేను క్రితం 2 గంటల నుంచి 3 గంటల నుంచి అన్ని గలీల్లో ఈ బురద నీళ్ళల్లో తిరుగుతూ గడగడపక వెళ్ళి అడిగినప్పుడు మనకి తెలిసిన సమస్యలు ఏ రకంగా ఉన్నాయంటే, అసలు ఇది హైదరాబాదేనా అనే క్వశ్చన్ మనసులో వస్తుంది. బురద నీళ్ళల్లో వాళ్ళు ఉంటూ ఇళ్ల లోపల కూడా బురద నీళ్లు వెళ్ళిపోయి, డ్రైనేజ్ నీళ్ళు వెళ్ళిపోయి, వాళ్ళ పిల్లలు చిన్న పసికందులు వాళ్ళు ఎత్తుకుని లేకపోతే మంచాల మీద పెట్టి జాగ్రత్తగా మొత్తం రోజంతా 24 గంటల నుంచి వాళ్ళు అట్టగా ఉంటారు. వాళ్ళ సామాగ్రి అంటే బియ్యం కానీ తినేవి ఏమన్నా సామాన్లు ఏమన్నా ఉన్నా అన్ని తడిసిపోయినాయి. వాళ్ళకి ఏ రకమైన వంట వండుకునే పద్ధతి ఈ రోజున వాళ్ళ ఇళ్లలో లేదు.